చుక్కలే. నెల్లూరేనా మీది? సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. కొంతమంది దేశాలు తిరిగేస్తున్నారు సైకిల్ వేసుకొని. ఇది ఎట్లా తీసుకుపోవాలి నేను, నాకు అర్థం కావట్లా. ఇంకా నాకు తెలిసి ఇంకా కెమెరా జోబులో పెట్టుకొని ఇదొక జోబులో అదొక జోబులో పెట్టుకోవాలి. నాకు దమ్ముంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను తొక్కగలుగుతాను అని మీకు గనక ఉంటే మాత్రమా. హే గాయ్స్, వెల్కమ్ టు డే 15. ఏంద్రా ఇది మళ్ళీ టీషర్ట్ వేసుకున్నాడు అనుకుంటున్నారా? ఇది డౌట్ వస్తుందా? ఇదేందో డౌట్ రావచ్చు, ఖచ్చితంగా రావాలి. తమ్నైల్ చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను సైకిల్లో డెలివరీ చేయబోతున్నాను. షాడో ఫ్యాక్సే, స్విగ్గీ కాదు, బట్ నేను స్విగ్గీ టీషర్ట్ వేసుకుని చేయాలనుకుని టీషర్ట్ వేసుకున్నాను. ఈ బ్లాగ్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMIA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. ఈ గోప్రోని నేను ఇక్కడ నా బాడీకి ఫిక్స్ చేసుకుంటా, ఎందుకంటే మనకు హెల్మెట్ లేదు కాబట్టి గోప్రోని బాడీకి అయితే ఫిక్స్ చేసుకుంటా. అప్పుడు మీకు వ్యూ అంతా క్లియర్గా ఉంటుంది. అండ్ నా వాయిస్ కొంచెం మైక్ ఫిక్స్ చేసుకుంటా కాబట్టి కొంచెం లో ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం బాగుండడానికి ట్రై చేసుకుంటా. డే 1 కదా, నేను ఇంకా అసలు ట్రై చేయలేదు. స్టార్టింగ్లో కూడా డైరెక్ట్ బ్లాగ్ చేసేస్తున్నాను. కొంచెం తక్కువ ఉంటుందేమో, బట్ నెక్స్ట్ టైంకి నేను ఇంప్రూవ్ చేసుకుంటా. చూద్దాం అసలు ఎలా వస్తుందో. ఇదేం దరిద్రం, నేను బయలుదేరదాం అనుకున్నప్పుడే కరెంటు పోయింది. ఈ రోజుకి ఇదే నా హీరో హోండా, ఇదే నా సూపర్ బైక్. ఇంతకంటే మంచి సైకిల్ నాకు ఏడ దొరకలేదు. అండ్ చాలా దగ్గర నేను కనుక్కున్నా, అంటే ఉందేమో వాళ్ళ దగ్గర ఇస్తారేమో అని చెప్పి, బట్ ఎక్కడ కుదరలేదు. బట్ ఏదైతే నేను సైకిల్ అయితే తొక్కడానికి బాగుంది పీస్గా. ఇంకేం చెప్పండి, వ్యూ మంచిగా వస్తే చాలు, మీకు బాగా కనిపిస్తే. గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. ఆన్లైన్ అయితే పెట్టేసుకున్నాను. నా ఐడి వచ్చేసి సైకిల్ చూపిస్తాను మీ అందరికీ. ఇది మా అన్న ఐడితో క్రియేట్ చేసుకున్నా, చూడండి పేరు కూడా. ఇది క్రియేట్ చేయడానికి ఎన్ని తంటాలు పడ్డాను చెప్తా. అది కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్. చూడండి సైకిల్. పోదాము. 7 అయింది, ఆన్లైన్ పెట్టేసుకున్నా. మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే ఏం రాలేదు. ఇది బాడీ నుంచి తీసేసి చేతిలో హ్యాండ్లో పట్టుకున్నా. ఇదైతే నేను బాడీకి వ్యూ సరిగ్గా రావట్లేదు, చేతిలో అయితే బాగా వస్తుందని చెప్పి చేతిలో పట్టుకున్నాను. ఐస్ యాక్చువల్గా ఏమైందంటే, ఈ ఐడి నా ఐడిలో నుంచే చేంజ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే. అంటే సైకిల్లోకి బైక్ టు సైకిల్ చేంజ్ చేసుకోవచ్చు. అలా ఏంటంటే నేను స్టార్టింగ్లో చేంజ్ చేసుకోవడానికి అంటే ట్రై చేశాను అనమాట. ఒక 2-3 టైమ్స్ చేంజ్ చేసి అసలు చేంజ్ అవుతుందా లేదా అని చెప్పి చేంజ్ చేసేసరికి ఇప్పుడు లాస్ట్ నేను వ్లాగ్ చేయాలనుకున్నప్పుడు చేంజ్ చేస్తే చేంజ్ అవ్వాల. అబ్బా సైక్ అయిపోయా, నాకేం అసలు మైండ్ పని చేయలేదు. ఎందుకంటే నేను చెప్పేస్తున్నా లాస్ట్ వ్లాగ్లో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను కొంచెం క్రేజీగా అని చెప్పి. ఇంకా ఏంద్రా నాయన ఇలా అయిపోయిందని అనుకునేసరికి మా అన్న నెంబర్ ఉన్నింది ఇంకో సిమ్ దీంట్లో. ఆ సిమ్తో యాడ్ చేసి మళ్ళీ లాగిన్ అయిపోయి సైకిల్లోకి పెట్టేసుకున్నాం. సో నాకు ఈ జొమాటో డెలివరీ బాయ్ అన్న కనిపించాడు. నా హాయ్ చెప్పన్నా. సైకిల్లో డెలివరీ చేస్తుంటే సైక్ అయిపోతున్నారు అందరు రోడ్లో. అసలు నిజంగానే డెలివరీ చేస్తున్నాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను సైకిల్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే లైక్ నార్మల్గా చాలామంది దగ్గర స్కూటీస్ ఉండవు. ఇంకోటి ఏంటంటే సైకిల్ ఉన్నా కూడా చేసుకోవాలా వద్దా అనే టైప్లో కొంచెం గిల్టీనెస్ ఉంటుంది. అంటే నార్మల్గా స్విగ్గీ డెలివరీ బాయ్స్ అంటేనే లైక్ బయట ఎట్లా చూస్తారు మనం డెలివరీ బాయ్ అంటే అనే టైప్లో ఒక గిల్టీనెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా సైకిల్లో చేస్తే ఎలా ఉంటుంది, బాగా గలీజ్గా ఉంటుందేమో అనే టైప్లో అనిపిస్తుంది. ఎందుకు సైకిల్లో చేస్తే తప్పేంది, లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఏదో ఒకటి ఉన్న దాంట్లోనే మనం, ఇంకా మనకు అదే చాయిస్, వేరేది లేదు. ఇంకా అందుకని చెప్పి నేను చేస్తున్నా. బట్ ఎవరికైనా ఇది ఇన్స్పిరేషన్గా అనిపించి వాళ్ళు చేసుకుంటారేమో. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే నెల్లూరులో ఇప్పుడు దాకా నేను సైకిల్లో డెలివరీ చేసే వాళ్ళని అయితే చూడలేదు. అమ్మో ఇప్పటికే ఆయాసం వస్తుంది నాకు. ఇప్పటికి ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలే, పోతున్నా ఆర్డర్ తీసుకుందాం అని చెప్పి నేను. నా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి సైకిల్లో. KFC పికప్ పాయింట్ 2.78 కిలోమీటర్స్, మాల్ ఇది. డ్రాప్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్. యాక్సెప్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆర్డర్. నేనైతే వచ్చేసి ఆ KFC దగ్గరికి ఆర్డర్ తీసుకుందాం అని చెప్పి. ఒకవేళ ఈ ఆర్డర్ ఇస్తే ఎట్లా పట్టుకొని పోవాలో నాకు అర్థం అవ్వట్లా అసలు. అదే కొంచెం సైక్గా ఉంది. చూడాలి ఇంకా. అంటే ఒక బ్యాగ్ మాదిరి ఇస్తాడు కదా ఇట్లా పట్టుకోవడానికి, అది కనుక ఇస్తే తగిలించుకొని పోవచ్చు. లేదంటే ఏదన్నా కవర్ చేసి ఇచ్చేసాడంటే రౌండ్గా ఇంకేం చేయలేము, ఏదో ఒకటి చేయాలి దాన్ని. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. చూడండి ఇట్టే ఇచ్చాడు. ఇది ఎట్లా తీసుకుపోవాలి నేను, నాకు అర్థం కావట్లా. ఇంకా నాకు తెలిసి ఇంకా కెమెరా జోబులో పెట్టుకొని ఇదొక జోబులో అదొక జోబులో పెట్టుకోవాలి. ల్యాగ్ అయిపోద్ది లేకుంటే. అది కనుక ఇచ్చుంటే సైకిల్కి తగిలించుకొని వెళ్ళేటోళ్ళము. బట్ ఏం చేయలేము, ఇంకా ఇట్లనే పట్టుకొని చేతిలో క్యారీ చేసుకుంటా పోవాలి, లేకుంటే ల్యాగ్ అయిపోతాం. పెప్సీ అయితే పాకెట్లో పెట్టేసుకున్నా. ఆ ఇచ్చిన KFC డబ్బా వెనక ఫిక్స్ చేసేసా ఎట్టో కట్ట. ఇప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవి ఇచ్చాడు కాబట్టి నేను ఇట్లా ఏదో కవర్ చేసుకుని వెళ్తూ ఉన్నాను. అదే నాకు బేకరీ నుంచి ఏదైనా పెద్ద కేక్ వస్తే
చాలా ఇబ్బంది అయిపోద్ది. దానికోసం అని చెప్పి మనకు బ్యాగ్ కనుక ఉంటే చాలా అంటే చాలా సేఫ్. అసలు ఆ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను బ్లాగ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇట్లా కెమెరా చేతిలో పట్టుకొని మళ్ళీ ఇవన్నీ జోబుల్లో పెట్టుకొని చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. నార్మల్గా చేసేటోళ్ళకి మొబైల్లో మ్యాప్ చూసుకోవాలి, ఇంకా ఇవన్నీ క్యారీ చేసుకోవాలంటే ల్యాగ్ అయిపోద్ది. అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు సైకిల్లో చేయడము. ఫైనల్లీ నా ఫస్ట్ ఆర్డర్ని అయితే కంప్లీట్ చేశా. చెమటలు అయిపోయా. దీంట్లో అంటే మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, అంటే లైక్ బైక్కి సైకిల్కి ఏమన్నా చేంజెస్ ఉంటాయా ఎర్నింగ్స్లో అని చెప్పి. ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టైమ్ 8 కావస్తుంది టైము. నేను ఎగ్జాక్ట్గా ఆన్లైన్ పెట్టుకుంది 7కి. ఇప్పటికి నేను ఒక్క ఆర్డర్ చేశాను. ఒక్క ఆర్డర్కి నాకు ఎట్టుంది తెలుసా, పులుసు కారిపోయింది. అంటే నేను ఎట్లా అనుకున్నాను అంటే చాలా ఈజీలే చేసేయచ్చు, సైకిల్లో ఏముంది గబగబా వస్తాయి ఆర్డర్లు అని చెప్పి. దీంట్లో ఎర్నింగ్స్ కూడా బైక్కి సైకిల్కి చాలా తేడా ఉంది అసలు. అంటే సైకిల్లో చేసుకుంటే అబ్బా ఈ డబ్బులకి చేసుకోవడం అవసరమా అని అనిపించేస్తూ ఉంది. బట్ సోర్స్ లేని వాళ్ళకి ఇదే సోర్స్, ఇంకా మనం ఏం చేయలేము. అంటే మా ఊర్లో అని కాదు కానీ అంటే రీల్స్లో చాలామందిని చూస్తున్నా నేను. అంటే ఇట్లా సైకిల్లో డెలివరీ చేసేటోళ్ళు, వాళ్ళకి మాత్రం హ్యూజ్ రెస్పెక్ట్ అబ్బా. అంటే నేను ఈరోజు తొక్కుతుంటే నాకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో అని చెప్పి. బట్ వాళ్ళు మేము ఇంత సంపాదిస్తున్నాం రోజుకి ఇట్లా 900,000 రూపీస్ అని చెప్పి చూపిస్తూ ఉంటే, ఆ 900,000 రూపీస్ రావాలంటే సైకిల్లో చాలా కష్టం తెలుసా. ఎర్నింగ్స్ చెప్తా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడే చూపిస్తా ఉండండి. చేసిన ఒక్క ఆర్డరే ఉంది, ఆర్డరే రాలా ఇంకా. చూడండి ఎర్నింగ్స్ చూపిస్తా. 4 ఆర్డర్స్కి 125 రూపీస్. 4 ఆర్డర్లు చేస్తే 125 రూపాయలు. 6 ఆర్డర్లు చేస్తే 200. 5 ఆర్డర్లు చేస్తే 150. 7 ఆర్డర్లు చేస్తే 270. 11 ఆర్డర్లు చేస్తే 450. 14 ఆర్డర్లు చేస్తే 600. 18 ప్లస్ ఆర్డర్స్ చేసుకుంటే ఎంత, అది 800. 800. నార్మల్గా అయితే మనం 11 ఆర్డర్స్ చేస్తే మనకి 600 వస్తాయి. దీంట్లో చూడండి 450 రూపీసే. ఇంకా ఈ లెక్కని మీరు ఆలోచించుకోండి ఏమాత్రం వస్తాయని. సెకండ్ ఆర్డర్ వచ్చింది నాకు. డ్రాప్ లొకేషన్ 2.5 కిలోమీటర్. యాక్సెప్ట్ చేసేద్దాం. ఈరోజు భలే మూమెంట్ జరిగింది. వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరో కాదు, స్విగ్గీ వాళ్ళే. నేను సైకిల్లోకి చేంజ్ అవుదాం అనుకుని స్విగ్గీలో స్టార్టింగ్లో చేంజ్ చేసుకుంటా ఉన్నా. అంటే అసలు ఎలా ఉంటుంది సైకిల్ ఎక్స్పీరియన్స్ చూద్దామని చెప్పి స్విగ్గీలో చేద్దామని చెప్పి ఇంకా ట్రై చేశా చాలాసార్లు. అంటే కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేశా, బట్ అసలు రెస్పాండే అవ్వలేదు వాళ్ళు. ఈరోజు ఆయన ఫోన్ చేసి ఈరోజు రేపు చేసుకోండి, మీరు చేసుకుంటే మీకు పర్ ఆర్డర్కి 100 రూపీస్ వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా నేను సరే ఉమీ ఉమర్ 00 అన్న, నెల్లూరే. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో నాకు అన్న అయిపోయిందన్న, థ్యాంక్ యూ. సో నాకు అలా జరిగింది. ఇంకా నేను అన్నిసార్లు ట్రై చేసినప్పుడు నాకు రెస్పాండ్ అవ్వాలా. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి మీకు పర్ ఆర్డర్కి 100 రూపీస్ ఇస్తాను, వచ్చి చెయ్యండి, ఈరోజు లాగిన్ అవ్వండి అంటే అయిపోవాలా? అవసరమా మనకే? అందుకని చెప్పి నేను లాగిన్ అవ్వను, నాకు అవసరం లేదు. నేను ఇట్లా షాడో ఫ్యాక్స్లు చేసుకుంటా. అయినా షాడో ఫ్యాక్స్ కూడా ఇదే కదా, షాడో ఫ్యాక్స్ కూడా ఇదే, థర్డ్ పార్టీ యాప్ స్విగ్గీకి, అంతే కదా అని చెప్పి నేను లాగిన్ అవ్వను ఇంకా అని చెప్పేసా. సెకండ్ ఆర్డర్ పిక్ చేసేసుకున్నా నేను. చూడండి ఇలా కవర్ ఉంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలా ఇందాక ఇచ్చినట్టే ఏమన్నా కవర్స్ ఇచ్చేసినారనుకోండి భలే ఇబ్బంది అయిపోద్ది, వెనక పెట్టుకోలేము, ముందు తగిలించుకోలేము. ఇలా కవర్ ఇచ్చేస్తే పీస్గా బాగుంది. 2.5 కిలోమీటర్ ఇది. ఎంజీబీ మాల్ ఆపోజిట్ ఇది తీసుకుంది నేను ఆర్డర్. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ విఆర్సీ దగ్గర బాగా దోలు తీరిపోద్ది. ఈరోజు నాకు అర్థమైపోయింది సీను. ఈ సైకిల్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఇది వచ్చేసి చిన్న సైకిల్. ఇంకోటి ఏంటంటే బ్రేకులు లేవు దీనికి, సీటు కూడా బాగాలేదు. అంటే కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది, తొక్కడం కూడా అంటే చాలా హార్డ్గా ఉంది తొక్కుతూ ఉంటాయి. బట్ నాకు సైకిల్ ఉన్నింది 2020లో. మా మమ్మీని నేను బండి అడుగుతూ ఉంటే, బండి కొని నీకు పెత్తరైలు వేస్తున్నావు, సైకిల్ కొనిస్తా అని చెప్పి సైకిల్ కొనిస్తా అంటే, సర్లే బొచ్చు వచ్చేదేదో ఎందుకు వదులుకోవడం, దేవుడు ఇచ్చిందే మహాప్రసాదం అనుకొని కళ్ళకు అద్దేసుకున్నాం సైకిల్ తీసుకొని. కరెక్ట్గా 15 రోజులు 20 రోజుల్లో దొక్కేదాన్ని, ఇంకంతే పక్కన పెట్టేశాను. ఇంకా ఎవరికో ఇచ్చేసింది మా మమ్మీ ఆ సైకిల్. చూడండి, అప్పుడు సైకిల్ ఉంటే దాని వాల్యూ మనకు తెలియలేదు. ఈరోజు ఎవరెవరినో అడుక్కోవాల్సి వస్తుంది. బట్ నేను సైకిల్ ఆడికి రెంట్కి తీసుకుందాం అనుకున్నా. రెంట్కి అడిగితే పర్ డేకి 300 అని చెప్పారు సైకిల్. ఇంకా ఎందుకులే అని చెప్పేసి
ఇది మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడి దగ్గర అడిగి ఈ సైకిల్ తీసుకున్నా. సర్లేండి, ఇంకా అవసరానికి ఇచ్చాడు కదా చాలు మనకదే. నా దగ్గర ఒక మంచి వైర్లెస్ మైక్ అయినా ఉండుంటే ఈ కెమెరాని ఇక్కడ ఎక్కడైనా ఫిక్స్ చేసేసి అట్లా వదిలేసి ఆ మైక్ అయినా తగిలించుకునేటోండి నేను. బట్ తక్కువలో కూడా ఉన్నాయి కానీ మైక్లు అంత క్లారిటీ రావట్లేదు. అంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఇట్లా బయటకు వచ్చినప్పుడు. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే మంచి మైక్లు ఏంటంటే కొంచెం కాస్ట్ ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 17,000 దాకా ఉన్నాయి. అంత మనం అఫోర్డ్ చేయలేము. అందుకని చెప్పి నేను వైర్ మైక్తోనే ఒక్క చేత్తోనే హ్యాండిల్ చేస్తున్నాను, ఇంకేం చేయలేము. బట్ చిన్నగా తీసుకుందాము మైక్ అయితే. నాకు కూడా ఉంది తీసుకోవాలని చెప్పి. బట్ ఇట్లా హ్యాండిల్ చేయాలంటే మనకు కొంచెం ఇబ్బంది అయిపోద్ది. అంటే నేను ట్రైన్ బ్లాగ్స్ చేసేటప్పుడు కూడా ఈ మైక్ చాలా పొడుగుంది. అంత పొడుగుంటే మాత్రం చేతిలో చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక వైర్ మైక్ కాకుండా వైర్లెస్ మైక్ తీసేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తీసుకుందాం త్వరలో. ఓన్లీ స్విగ్గీ రీల్స్. నెల్లూరేనా మీది? సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. బా రోడ్లో అందరూ షాకు, ఎవడి నా కొడుకు అసలు సైకిల్ వేసుకొని. పెడతా బ్రో. బా ఈ ట్రాఫిక్లో సైకిల్ అయితే సందుల్లో గొంతుల్లో తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. బట్ బాగుంటాయి, ఇదంతా బాగైనా ఉండుంటే ఏ సందులో కావాలంటే ఆ సందులో దూర్చుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఓకే, అవసరానికి మనకి ఇదైనా ఉంది, హ్యాపీగా ఉండాలి దీంతోనే మనం. 3వ ఆర్డర్ వచ్చేసింది. డ్రాప్ లొకేషన్ 0.8 కిలోమీటర్, పికప్ లొకేషన్ 1.83 కిలోమీటర్. యాక్సెప్ట్ చేసేద్దాము. దూరంగానే పడుతున్నాయి బట్ ఇక్కడిక్కడనే దగ్గర అంటే ఇక్కడి నుంచి కొంచెం అటు కొంచెం ఇటు అట్లా పడుతున్నాయి. లాంగ్ పడతాయేమో అని చెప్పి భయపడిపోయాను నేను. పోయి పిక్ చేసేసుకుందాం ఈ ఆర్డర్. నాకు ఫస్ట్ ఆర్డర్కి అయితే చుక్కలు కనిపించేసినాయి తెలుసా. ఎందుకంటే కొంచెం చాలా డౌన్లో పడింది నాకు అది ఆర్డర్ అయితే. అంటే లైక్ చాలా కిందకి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి అక్కడి నుంచి. ఇంకా పైకి తొక్కలేక నేను ఇంకా నడుచుకుంటా తోసుకుంటా వస్తున్నా. నాకు ఇంక అనిపించేసింది మన సీన్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఆర్డర్స్ అప్పటికి చాలాసేపు రాలా. బట్ ట్రై చేసి ఇంకా పైకి వచ్చేసరికి ఇంకా వచ్చింది ఆర్డర్. సెకండ్ ఆర్డర్ వచ్చింది. ఇంకా దాని తర్వాత కొంచెం హుషారు వచ్చింది నాకు. పర్లేదు వస్తున్నాయి దీంట్లో కూడా అని చెప్పి. బట్ అంతంత దూరం ఏం లేదండి, మ్యాక్సిమం 3 కిలోమీటర్స్, అంతకు మించి రావట్లా. మేబీ పడుతుందేమో, నాకైతే తెలీదు. ఇది మన పొజిషన్. చుక్కలే. ఈ సెకండ్ ఆర్డర్ విఆర్సీ దగ్గర ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నా నేను. దగ్గర ఆర్టీసీ దగ్గరికి వచ్చేసా. మళ్ళీ థర్డ్ ఆర్డర్ పడింది, రాయలసీమ రెస్టారెంట్. ఇది బోసు బొమ్మ దగ్గర అక్కడి నుంచి ఆర్టీసీ దగ్గర నుంచి బోసు బొమ్మ 1.8 కిలోమీటర్ సంథింగ్ ఎంతో చూపించింది. పోయి తీసేసుకోవాలి. అంటే ఇది స్ట్రైట్గా ఇస్తే బాగానే ఉంటుంది. సందుల్లో గొంతుల్లో ఇచ్చారనుకోండి, ఊరికే మ్యాప్ చూసుకుంటా మళ్ళీ వ్లాగ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అసలు. పిక్ చేసుకున్నా థర్డ్ ఆర్డర్ అయితే. ఇది 850 మీటర్స్ డిస్టెన్స్. పిక్ చేసుకున్నా హోటల్ రాయలసీమ. వెళ్ళిపోదాం. టైం చూసుకోవచ్చు మీరు, 9:20 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పటికి మనము 3 ఆర్డర్స్ చేసాము. 3 ఆర్డర్స్కి మనకి ఎంతో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా 4 ఆర్డర్స్కి 125. చూద్దాము, ఇంకొక ఆర్డర్ ఇంకా రాలేదు, టైం ఉంది మనకి, చేద్దాం పీస్గా. కాళ్ళు అయితే లాగేస్తున్నాయి నాకు. ఇప్పుడు నేను సైకిల్లో చేస్తున్నా. ఇదే సైకిల్ కాకుండా మనం కనుక ఎలక్ట్రిక్ స్కూటర్లో చేసామనుకోండి, దానికి ఛార్జ్ పెట్టాలి. లేదా స్కూటీలో చేసామా దానికి పెట్రోల్ పట్టియాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్కి సైకిల్కి మనకి 0 మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్కైనా కూడా మనం ఛార్జింగ్ పెట్టాల్సిందే. బట్ సైకిల్కి ఏంటంటే మనం ఓపిక, మనం తొక్కున్న కాడికి తొక్కోవచ్చు. మనం ఎన్ని ఆర్డర్లు కావాలంటే అన్ని ఆర్డర్లు చేసుకొని మనకు వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు 4 ఆర్డర్స్కి 125 రూపీస్ చూస్తూ ఉంటే అసలు నాకు ఇందాకటి నుంచి 125 రూపీస్కి ఏం చేయాలి, ఏం తినాలి అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నా నేను. అదే స్కూటీలో అనుకోండి, ఇప్పటికి మనం 4 ఆర్డర్స్ చేస్తుంటే దగ్గర 175 రూపీస్ వచ్చేటి, దీంట్లో 125 రూపీస్. చూడండి ఎంత తేడా ఉందో. ఫైనల్లీ నా 4th ఆర్డర్ని అయితే పిక్ చేసుకుందాం అని చెప్పి 55 బిస్ట్రోకి అయితే వచ్చేసాను. ఇది కూడా డ్రాప్ లొకేషన్ కూడా అంతేం లేదు, 1.7 కిలోమీటర్ సంథింగ్ ఎంతో చూపించింది. పోయి తీసుకొని ఇచ్చేసి ఆపేద్దాం. ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి నాకు. 4 ఆర్డర్లకి నాకు చుక్కలు కనిపించేసినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. కొంతమంది దేశాలు తిరిగేస్తున్నారు సైకిల్ వేసుకొని. వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది అసలు. పిక్ చేసేసుకున్న 4th ఆర్డర్ అయితే. నేను పైకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏంటంటే ఇట్లా పైకి వెళ్ళి తెచ్చుకునే ఆర్డర్లు ఉంటాయి కదా, అలాంటి ఆర్డర్లు తెచ్చుకునేటప్పుడు ఏంటంటే నా భయం, ఎంగపోతాడేమో అని చెప్పి నా భయం ఉన్నది ఒక్కటే. దీన్ని కూడా ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అని చెప్పి టెన్షన్గా ఉంటుంది నాకు. వాళ్ళు ఏమో ల్యాగ్ చేస్తూ ఉంటారు పైన. మీలో చాలామందికి ఇది కొంచెం
వేస్ట్ అనే అనిపించవచ్చు, అంటే సైకిల్లో చేయడం అంత ఎర్నింగ్ లేనప్పుడు ఎందుకు బ్రో చేయడం అని చెప్పి మీకు అనిపించి ఉండొచ్చు. బట్ మీకు ఓపిక ఉండి మీరు చేసుకోగలిగితే మాత్రము బైక్ ఐడి మీదే మీరు సైకిల్ కూడా తొక్కోవచ్చు, సైకిల్ ఐడి మీద కూడా మీరు బైక్ చేసుకోవచ్చు. బట్ సైకిల్ ఐడి పెట్టుకుని ఎవడు బైక్ చేయడు కదా, అలా ఏంటంటే మీరు ఇట్లా సైకిల్ పెట్టుకొని బైక్ ఐడి మీదే చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎర్నింగ్ ఎక్కువ వస్తుంది. బట్ ఎక్కువ కిలోమీటర్స్ ఎక్కువ దూరం అయితే వేస్తాడు. నాకు దమ్ముంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను తొక్కగలుగుతాను అని మీకు గనక ఉంటే మాత్రమే బైక్ ఐడి మీదే మీరు సైకిల్ కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. సో గాయ్స్, టైం అయితే ఫైనల్లీ 10:08 ఆఫ్లైన్ పెట్టేశాను. నేను 4 ఆర్డర్స్ చేశాను ఈరోజు, కనిపిస్తుంది అనుకుంటా. నా అవర్స్ కూడా 3 అవర్స్ లాగిన్ అవర్స్. మొత్తానికి ఈరోజైతే మనకి బొమ్మ కనిపించేసింది. నాకు అంత అలవాట్లేదు కదా సైకిల్ తొక్కడం, అందుకని చెప్పి కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. మనం కొంచెం కంటిన్యూస్గా తొక్కుతూ ఉంటే కొంచెం అలవాటు అయిపోద్ది. చాలా కష్టపడ్డా ఈరోజు. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ బటన్ కొట్టచ్చు కదా, కొట్టి ఆ కలర్ మార్చేయండి సబ్స్క్రైబ్ని, ఓకేనా? సో వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నా, డే 15 అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.